దీనికి తోడు సొసైటీ ఎలాంటి బాధ్యత తీసుకోవాలి, అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి బాధ్యతని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు దీపికా రెడ్డి గారు. దీపికా గారు నమస్కారం. నమస్తే అండి. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో ప్రతిదానికి మదర్ నే బ్లేమ్ చేస్తుంటారు. ఇప్పుడు స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్ కనుక ఉన్నట్టయితే మిగతావన్నీ సెకండరీ ఇష్యూస్ అయిపోతాయి, టెర్షరీ ఇష్యూస్ అయిపోతాయి. ప్రతిదానికి బ్లేమ్ గేమ్ అనేది స్టార్ట్ అయ్యేది మదర్ దగ్గర నుంచి. ఏది పట్టించుకోం మనం. హెల్త్ ఇష్యూస్, జెనెటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పట్టించుకోం. స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్ ఉంటే ఉండేటువంటి బర్డెన్ సైకలాజికల్ గా ఎలా ఉంటుందంటారు? బర్డెన్ అంటే బేసిక్ గా మన దగ్గర మన సొసైటీలో ఎట్లా ఉంటుందంటే మదర్ ఎప్పుడు తప్పు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఆడుతూ కింద పడ్డారు అనుకోండి, ఫస్ట్ తల్లినే బ్లేమ్ చేస్తారు, నార్మల్ కిడ్కైనా. సో స్పెషల్లీ ఏబుల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఏదో చేసుంటారు, సరిగ్గా చూసుకోలేదేమో తనని తాను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, లేదా జాగ్రత్త పడలేదేమో, పిల్లలు పుట్టినాక కూడా జాగ్రత్త పడలేదేమో, యూజువల్గా ఇట్లాంటి బ్లేమ్ అయితే చాలా ఉంటుంది. అంటే బేసిక్గా పిల్లల లోపల ఏ రకమైన లోపం ఉన్నా తల్లే ఎక్కడో తప్పు చేసింది కాబట్టి పిల్లలు అట్లా పుట్టారు అన్న అపోహ ఉంటుంది. అది బిగినింగ్. ఇంకక్కడి నుండి పెంపకంలో కూడా ప్రతిదానికి ఇట్లా పెంచాలి, ఇంకా విజిలెంట్గా ఉండాలి, ఇంకా జాగ్రత్త పడాలి, ఇట్లా చెప్పడం చాలా చాలా సందర్భాలలో జరుగుతుంది. సో దానికి జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మెడికల్ గా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ తో వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఆ ఆలోచన ఎందుకని రావట్లేదు మన సొసైటీలో, పర్టికులర్ గా మన కుటుంబ సభ్యుల్లోనే ఎందుకని రాలేదు? నేను దీనికి రీజన్ ఎడ్యుకేషన్ అని నేను అనుకోను. బేసిక్ గా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అసలు తెలియదు చాలా మందికి. అంటే జెనెటిక్ గా వస్తుంది అన్నది ఒక్కటే తెలుసు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. లైఫ్ స్టైల్ మన జీవన శైలిలో మనం అండర్గో అయ్యే స్ట్రెస్ వల్ల వచ్చే డిజార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను టైంకి తింటుందా లేదా, కరెక్ట్ ఫుడ్ తింటుందా లేదా అని చాలా మంది చూస్తారు. కానీ తన మెంటల్ స్టేట్ ఎట్లా ఉంది, తన సైకలాజికల్గా ఎట్లా ఉంది, తన ఇమోషనల్ స్టేజ్ ఎట్లా ఉంది, ఇది చాలా మ్యాటర్ అవుతుంది. దీని మీద బేస్ చేసుకునే చాలా డిజార్డర్స్, డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ మెంటల్ ఎయిల్మెంట్స్ కానీ పిల్లలలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ చాలా మంది అది చూడరు. వాళ్ళు ఏమనుకుంటారంటే హెల్దీ అంటే ఫుడ్ టైంకి తింటున్నారా, సరిగ్గా తింటున్నారా, ఇంతవరకే హెల్త్. కానీ ఇమోషనల్ హెల్త్, సైకలాజికల్, మెంటల్ బ్యాలెన్స్ వీటి మీద అసలు ఫోకస్ ఉండదు. అది ఒక ప్రాబ్లం. సో అవేర్నెస్ లేకపోవడం ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు అవేర్నెస్ క్రియేట్ చేసినా యాక్సెప్టెన్స్ లో ప్రాబ్లం ఉంటుంది. అట్లా కూడా ఉంటుందా, అయి ఉంటుందా, ఇదంతా ఇవాళ రేపు కొత్త తీసుకొచ్చిన పద్ధతులు. ఇప్పుడు మీరు ఏమైనా పెద్దవాళ్ళకి పోయి ఇవన్నీ చెప్తే, మా కాలంలో ఇవన్నీ ఏం లేకుండా మీరు అన్ని కొత్త చెప్తున్నారు, సైన్స్ డెవలప్ అవుతున్న కొద్ది ఉన్నాయి లేని వేరే తీసుకొస్తున్నారు అంటారు. కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్, స్పెషలీ మదర్ ఇమోషనల్ స్టేటస్ చాలా మ్యాటర్ అవుతుంది. ఎంత స్ట్రెస్కి ఒత్తిడికి గురవుతుందో తన ప్రెగ్నెన్సీలో, బేబీ హెల్త్ మీద అంత ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు రేపు పుట్టినప్పుడు నార్మల్గానే పుడతారు, కానీ డెవలప్మెంటల్ డిజార్డర్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, సైంటిఫిక్గా ఐడెంటిఫై చేసిన రీజన్స్, మదర్ ఒత్తిడి, ఆమె ప్రెగ్నెన్సీలో ఆమె ఫేస్ చేసే స్ట్రెస్ వల్ల అవుతుంది. సో బేసిక్గా అవేర్నెస్ అండి. అవేర్నెస్ తర్వాత సెకండ్ వచ్చి యాక్సెప్టెన్స్. ఒకవేళ మీరు చెప్పినా వాళ్ళు వినడం కష్టం, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉందనుకోండి, మనకు హాస్పిటల్లో ఏం చేస్తారు, ఒక లిస్ట్ ఇస్తారు, ఇది తినాలి, ఇది తినొద్దు, ఈ వైటమిన్స్ అది ఇది. కానీ ఎప్పుడన్నా ఎవరన్నా కూర్చొని స్ట్రెస్ ఉండొద్దు, తను హ్యాపీగా ఉండాలా, తనకి ఏ రకమైన కామ్ డౌన్ అవ్వాలి, ఫిజికల్ స్ట్రెస్ గురించి మాట్లాడతలేను నేను. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్క్ చేస్తుంటే దిల్ బీ ఫిట్, దిల్ బీ హ్యాపీ, కానీ ఫిజికల్ స్ట్రెస్ అంటలేను, మెంటల్ స్ట్రెస్ ఉండకుండా చూసుకోవాలి. ఇది అసలు నాకు తెలిసి ఏ హాస్పిటల్లో చెప్పరు, 99% చెప్పరు. సో ఎంఫసిస్ అంతా ఫిజికల్ హెల్త్ మీదనే ఉంది, మెంటల్ హెల్త్ మీద, ఒక ప్రెగ్నెంట్ విమెన్ మెంటల్ హెల్త్ మీద ఎంఫసిస్ లేదు అసలు. అది చాలా ఇంపార్టెంట్. అది రావాలి. అది ఎక్కడి నుండి రావాలి అంటే మెడికల్ ఫీల్డ్ నుండే రావాలి. ఇప్పుడు నేనో మీరో చెప్తే ఎవ్వరు వినరు. అదే ఒక డాక్టర్ చెప్పింది అనుకోండి, కొంచెం సీరియస్గా తీసుకుంటారు. అండ్ అది ఎట్లా ఉంటుందంటే, రేపు పొద్దున పొరపాటున మీకు ఒక స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్ వస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ ఆలోచనని ట్రిగర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు విమెన్ ప్రెగ్నెన్సీలో ఉండే మెంటల్ కామ్నెస్
చాలా తోడ్పడుతుంది బేబీ హెల్త్కి. అండ్ మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, ప్రెగ్నెన్సీ టైంలో ఉండేటువంటి స్ట్రెస్ కావచ్చు, ఆ ఒత్తిడి అనేది బేబీ మీద పడుతుందంటే దానికి కూడా మదర్ నే బ్లేమ్ చేస్తారు కదా, చుట్టూ ఉండే సరౌండింగ్స్ వల్ల. ఆ మదర్ ఆలోచించమన్నారు, నీకు ఏం అవసరము. ఇప్పుడు బేసిక్ గా బయోలాజికల్ గా మన అందరికి తెలిసింది ఏంటంటే, ఒక విమెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన హార్మోనియల్ చేంజెస్ అవుతాయి బాడీలో, అది కామన్. ఆ టైంలో ఎంత కొంచెం స్ట్రెస్ అయినా అగ్రివేట్ అవుతుంది. అంటే మనం మామూలు టైంలో 1% ఎఫెక్ట్ చేసేది ప్రెగ్నెన్సీలో 10%, 15% డిపెండింగ్ ఆన్ అ ఉమెన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ స్ట్రెస్. దాన్ని మనము అర్థం చేసుకోవాలి. కానీ అది నువ్వు కావాలని తీసుకుంటున్నావు, నేను ఎవరు ఆలోచించమన్నారు. యూజువల్గా ఫ్యామిలీస్లో ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఫ్యామిలీలో రిలేట్ చేయొచ్చు. నేను ఎవరు ఆలోచించమన్నా, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అంత దూరం, ప్రశాంతంగా ఉండడానికి నీకు ఏంటి ప్రాబ్లం, అది సొల్యూషన్. ఎందుకు ఉండలేకపోతున్నా, ఎందుకు వేరే వాళ్ళు మస్తుగా ఉన్నారు, ఇప్పుడు ఎంతమందికి అంటున్నారు పిల్లలని, వాళ్ళందరూ అట్లా ఆలోచిస్తున్నారు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, ఇట్లాంటి మాటలు చాలా వస్తాయి. కానీ ఈ మాటల వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది నన్ను అడుగుతాయితే. సో డెలివరీ అయింది, బేబీ పుట్టాడు, నార్మల్ గానే ఉంటుంది అనుకున్నారు అందరూ. కాకపోతే అక్కడ డెవలప్మెంటల్ డిసార్డర్స్ ఉన్నాయి, నార్మల్ గా లేదు, ఒక అబ్నార్మాలిటీ కనిపించింది అనేది ఐడెంటిఫై చేసినప్పుడు కూడా బ్లేమ్ అయ్యేది మదరే కదా. సో ఆ టైంలో ఉండాల్సినటువంటి కోఆర్డినేషన్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో ఉండాల్సినటువంటి సహకారం అనేది మిస్ అవుతే మదర్ ఎలా సింగిల్ హ్యాండెడ్ గా దాన్ని హ్యాండిల్ చేసుకుంటుందండి, ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, దానికి ఒక సింపుల్ ఆన్సర్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఆడ మగ కలిస్తేనే ఒక బేబీ. అట్లాంటప్పుడు ఆ బేబీ ఏదైనా కూడా ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. జస్ట్ బికాజ్ ఆడామ కంటుంది కాబట్టి తనదే తల్లిదే బాధ్యత అంటే కష్టం. అసలు ఆ పర్సెప్షన్ మారాలి. ఇప్పుడు ఇద్దరు కలిస్తేనే ఒక జీవం వచ్చింది అన్నప్పుడు తనకి రేపు ఆ జీవితానికి ఏమైనా కూడా ఇద్దరిది సమానమైన బాధ్యత ఉంటుంది. అయితే యూజువల్గా ఏమైతుందంటే, డెవలప్మెంటల్ డిజార్డర్లో మా బాబు కేసులో కూడా వాడు పుట్టినప్పుడు నార్మల్, అసలు అన్ని మైల్ స్టోన్స్, మనం మైల్ స్టోన్స్ అంటాం, వాక్ ఎప్పుడు చేసిండ్రు, పాకడం ఎప్పుడు చేసిండ్రు, పళ్ళు ఎప్పుడు వచ్చినాయి, మాట్లాడడం ఎప్పుడు, అవన్నీ నార్మల్ ఉండే. 2 years వరకు అసలు ఏమీ ప్రాబ్లం కనిపించలేదు. సడన్ గా 2 years కి విత్డ్రాల్ సిమ్టమ్స్ కనిపించినాయి. అంటే ఎవరితో కలవకపోవడము, మాట్లాడకపోవడము. అప్పుడు కూడా వాళ్ళ పీడియాట్రిషియన్ నేను అడుగుతాను, అసలు ఏమీ లేదు, నార్మల్ అనే అన్నారు. ఒకసారి ఏదో జ్వరం వచ్చింది, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, చూడంగానే చెప్పారు, అమ్మ ఆటిజం ఉంది అని అన్నారు. అసలు అప్పటి వరకు నాకు అదొకటి ఉంటుందని కూడా తెలియదు. సో అట్లా సడన్ గా కొన్ని బయటికి అది స్టార్ట్లింగ్, ఎందుకంటే అది ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు మనం ఒక రకంగా బతుకుతుంటాము, సడన్ గా ఇది ఉంది అనేసరికి మనం మొత్తం డే టు డే లైఫే మారిపోతుంది. అట్లాంటప్పుడు ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని సమస్య గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. బ్లేమ్ గేమ్ కి ఎప్పుడు వెళ్ళొద్దు. యూజువల్గా ఏమవుతుందంటే, అట్లా చెప్పంగానే ఈ 2 ఏళ్లలో నువ్వేం పెంచినావో, సరిగ్గా తిండి పెట్టలేదేమో, కావాల్సిన ఆహారం ఇయ్యలేదేమో, అందుకనే ఇట్లా అయ్యిందేమో, నువ్వు పట్టించుకోలేదేమో, ఇవన్నీ మదర్ని అంటారు. కానీ ఇవన్నిటికీ అతీతంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మనం ఇవన్నీ సరిగ్గా పెట్టినా కూడా, నా కొడుకు చాలా హెల్దీ కానీ వాడికి ప్రాబ్లం ఉంది, సో ఇవన్నిటికీ అతీతంగా వచ్చే సమస్య. అయితే ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు అసలు సమస్య ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడొచ్చింది, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాలి. కానీ ఎవరిని తప్పు పట్టాలని ఆలోచించదు. యూజువల్గా ఏమవుతుందంటే, మదర్ని తప్పు పట్టడం చాలా ఈజీ. అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఎవరో ఒకరు దొరకాలి మనకి బ్లేమ్ చేయడానికి. ఆ బ్లేమ్ గేమ్ లో ఫస్ట్ మనకు కనిపించేది పిల్లల విషయంలో మదర్. సో ఆ టైంలో ఇప్పుడు పర్టికులర్ గా మీ బాబు విషయంలోనే చూసుకుంటే, ఏ ఏజ్ లో ఐడెంటిఫై చేశారు ఆటిజం అనేది వచ్చింది అని? 2.5 years అండి. అంటే 1.5 year నుండి కొంచెం మైల్డ్ బిహేవియరల్ చేంజెస్ ఉండే. 2.5 years కి అది ఇంకా నాకు ఎట్లా ఉండేది అంటే, ఇంట్లో ఒక బొమ్మను పెట్టుకుని ఉన్నట్టు ఉండేది. అంటే టైంకి ఇంత పెడితే వాడి ప్రపంచం వాడిది, అసలు ఇంకెవ్వరితో కనీసం నాతో కూడా ఏ రకమైన ఇది ఉండేది. ఆకలి అని మీరు ఐడెంటిఫై చేసేవాడు తనంతట? లేదు, అన్నం ఒక్కటి వాడు తినే, అంటే వాడికి ఆకలి అయితే ఇంకా క్రాంకీగా చేసేవాడు, తెలిసిపోయేది. టైంకి పెట్టేదాన్ని, పడుకున్నా కూడా వాడే పడుకునేవాడు. అసలు నాకు ఎప్పుడు వాడిని ఇట్లా పడుకోబెట్టడం కానీ నాకు అది గుర్తు కూడా అట్లాంటివి ఏమీ లేవు. వాడి నిద్ర వస్తే పోయి పడుకునేవాడు. ఇంకా అది ఒక డాల్ ఉన్నట్టు ఉండేది. అందరు ఏమనే వాళ్ళంటే, అసలు ఏమీ సతాయించడు, ఎంత అదృష్టమో. ఇంకొక భయంకరమైన థాట్ ప్రాసెస్ ఏంటంటే, మగపిల్లలకి లేటుగా వస్తాయి మాటలు. 2 years అయిపోతుంది, ఇంకా మాటలు వస్తలేవు, 1-2 పదాలు తప్ప వస్తలేవని నేను ఎప్పుడన్నా అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మగపిల్లలకు లేట్ వస్తే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, ఆడపిల్లలు తొందరగా మాట్లాడతారు. సో ఈ అప్రిహెన్షన్స్ వల్ల అప్పటికి కొంచెం అనుమానం ఉండే.
డాక్టర్ని అడిగితే ఏం చెప్పలేదు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడగానే, అంటే ఆటిజంలో కొన్ని బిహేవియర్స్ చాలా కామన్ ఉంటాయి. ఐ కాంటాక్ట్ ఉండదు, టో వాకింగ్ ఉంటుంది. ఇట్లాంటి ఆయన చూడగానే చూసిన 5-10 నిమిషాలకు చెప్పేసిండు అసలు ఈ ప్రాబ్లం ఉందమ్మా అని. అప్పుడు అసలు ఫస్ట్ టైం అది ఏంటిదో కూడా తెలియదు. ఆయన ఆటిజం అన్నాక ఇంకా గూగుల్, సో గూగుల్లో ఇంటర్నెట్లో దాని గురించి చదివితే చాలా డిప్రెసింగ్ ఉండింది. అసలు ఎట్లా రాసి ఉంటుంది అంటే గూగుల్లో దానంత భయంకరమైనది ఏది ఉండదు, మనం ఇంకా మేనేజ్ చేయలేము అన్నట్టు ఉంటుంది. తర్వాత ఒక సీనియర్ సైకాట్రిస్ట్ దగ్గర పంపించారు, వెళ్ళాను. ఆమె అప్పుడు మా బాబు పడుకొని ఉండే, అంటే ఎక్స్పీరియన్స్ ఎంత పెయిన్ఫుల్. యాజ్ అ మదర్ చెప్తున్నా, పడుకొని ఉండేవాడు వాడు మొత్తం. నేను ఆమె నాకు షీ గేవ్ మీ అరౌండ్ 8 minutes. ఆ 8 minutesలో వాడు పడుకునే ఉండే. ఆమె 8 నిమిషాలు అంటే నాతో కొన్ని డీటెయిల్స్ తీసుకుంది. బాబునైతే తను యాక్టివ్గా ఉన్నప్పుడు చూడలేదు. అండ్ షీ టోల్డ్, అమ్మ ఆటిజం చాలా సివియర్ డిజార్డర్, చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు చాలా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి అని. అది ఇంకా పెద్ద రూట్ షాక్. ఎందుకంటే అసలు అది ఏంటిదో చెప్పలే, ఎందుకు అంత ప్రాబ్లం అవుతుందో చెప్పలేదు. మీకు సైకలాజికల్గా స్ట్రెస్ అవుతుంది, మీరు మెంటల్గా ఇది అవుతారని చెప్పిండ్రు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్. ఫస్ట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక 4-5 months అయితే భయంకరమైన డిప్రెషన్, సైకలాజికల్ ట్రామా ఉంటుంది. అసలు ఎట్లా అంటే మనం మన సెంటర్ ఆఫ్ లైఫ్ ఒకటి అనుకొని బతుకుతాము, సడన్ గా దాంట్లోనే ప్రాబ్లం వస్తుంది, భూమి కాళ్ళ కింద నుండి వెళ్ళిపోతుంది అంటారు కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ అది. సో ఒక 5-6 months అయితే పట్టింది ఫర్ మీ టు అండర్స్టాండ్ అదంతా చేసుకోవడానికి. దాని తర్వాత నిలోఫర్లో యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఏంటంటే, నిలోఫర్లో చాలా మంచి సపోర్ట్ ఉంటుంది ఇట్లాంటి వాటికి. సో నిలోఫర్లో ఒక సీనియర్ సైకాట్రిస్ట్ ఉండే, తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పటికీ కూడా గుర్తొస్తాయి. తను ఏమంటదంటే, ఏంది నార్మల్ అంటే ఏంటిదమ్మా, మనం ఇప్పుడు బాబు నార్మల్ కాదని నువ్వు అంటున్నావు, నార్మల్ అంటే ఏంటిది, నార్మల్కి ఒక బెంచ్ మార్క్ చెప్పు, ఇద్దరు మనుషులు నార్మల్గా ఉంది చెప్పు. అసలు ఆమె ఆ థాట్ ప్రాసెస్ ఎంత అవేక్నింగ్ ఉండే అంటే అప్పుడు నాకు అర్థమైంది, అవును కదా కరెక్టే, కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, డిఫరెంట్ అని అనాలి కానీ నార్మల్ అని ఎందుకు, అబ్నార్మల్ అమ్మ అదే అనింది. పారామీటర్ ఏందమ్మా, ఇప్పుడు కొంతమంది పిల్లలకు కోపం ఎక్కువ వస్తుంది, కొంతమంది పిల్లలు తిక్క చేష్టలు చేస్తారు, కొంతమంది మాట్లాడారు, అసలు కొంతమంది ఎక్కువ వాగుతారు, అంటే వాళ్ళందరూ అబ్నార్మలేనా, నువ్వు పారామీటర్ ఏంది నాకు చెప్పు అన్నదమ్మా. సో ఆ టైంలో ఇంకా అది ఫస్ట్ థాట్ అనమాట, ఎందుకు డిఫరెంట్గా ఆలోచించకూడదు వీడి గురించి అని. కానీ ఇది డయాగ్నోస్ అయినప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా అంత పాజిటివ్గా, నా పేరెంట్స్తో ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటుందా. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏం కాదులే, తర్వాత పెరుగుతున్నా కొద్ది నార్మల్ అయిపోతుందిలే, మస్తు మన ఇంట్లో వీళ్ళు ఉండే వాళ్ళు ఉండే అట్లా చిన్నప్పుడు, తర్వాత మంచిగా అయ్యిండ్రు, ఆ పర్సెప్షనే చాలా ఎక్కువ ఉంటుంది. సో యాక్సెప్టెన్సీ అనేది కూడా ఉండదు కదా, ఇమీడియట్ గా మనకు వచ్చింది అంటే దానికి ఏం చెయ్యాలి, లేకపోతే దానికి కౌన్సిలింగ్ కి తీసుకెళ్లాలా, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేటువంటి ఒక యాక్సెప్టెన్సీ కూడా ఉండదు కదా. సొసైటీ వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, లేకపోతే మనం దానికి తగ్గట్టుగా మనల్ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేటువంటి ఆ సైకాలజీ కూడా డెవలప్ అవ్వదు కదా ఇమీడియట్ గా. అంటే ఫస్ట్ మనకి తెలవంగానే అయితే నేను చాలా మంది పేరెంట్స్తో మాట్లాడతానండి, తర్వాత మా బాబు స్కూల్లో పేరెంట్స్తో వాళ్ళతో తెలవంగానే ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోరు, బ్లేమ్ చేయడం మొదలు పెడతారు, ఎవరు తప్పు చేసిండ్రు. మీరు నమ్మరు, ఎక్స్ట్రీమ్ కేసెస్ కొన్ని ఎట్లున్నాయంటే, మా బాబు స్కూల్లో మదర్స్ డివోర్సెస్ కి కూడా దారి తీసినాయి, అంటే తల్లి వల్ల ఇది జరిగింది అని తల్లిని వదిలేసిన కేసెస్ ఉన్నాయి, లేదా పిల్లలు బాబునో పాపనో వదిలేసాయి అన్నప్పుడు ఇంకా నాకు తెలిసి ఏ మదర్ ఒప్పుకోదు దానికి, ఒప్పుకోకపోతే హస్బెండ్ వదిలేసిన కేసెస్ చూసిన నేను. తల్లి వల్లనే ఇట్లా జరిగిందని బ్లేమ్ చేసి తల్లిని వదిలేసిన కేసెస్ నేను చాలా చూసిన అట్లాంటివి. సో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉంటాయి. కానీ అంటే మంచిగా ఉంటే మనోడు, లేకపోతే తల్లి పుట్టిండు, అంతే, అట్లనే ఉంటుంది. ఆ యాటిట్యూడ్ అయితే చాలా చూసిన నేను. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ తప్పది, మనము ఫస్ట్ ప్రాబ్లం ఏంది అని అర్థం చేసుకోవాలి. నాకు కూడా ఇప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు అసలు అదొక పెద్ద భూతంలాగా అనిపించింది, నాకేం అర్థం కాలే. కానీ తర్వాత మళ్ళీ దాన్ని అర్థం చేసుకొని చాలా వీడియోస్ చూసి, అంటే మళ్ళీ ఇక్కడ ఒక వార్నింగ్ ఏంటంటే, మీరు గూగుల్ని గుడ్డిగా నమ్మొద్దు. గూగుల్లో ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి, అవి చూసి మళ్ళీ మిస్లీడ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లాంటివి చేయొద్దు. నేను ఉట్టి గూగుల్ని చూడలేదు, నా ఫ్రెండ్స్ కొంతమంది అమెరికాలో ఉన్నారు, నేను ఇప్పుడు మాట్లాడే ఇన్సిడెంట్స్ అన్ని ఒక 10-12 ఏళ్ల క్రితం ఇన్సిడెంట్స్. సో అప్పుడు అంత లేకుండా ఇండియాలో. వాళ్ళతో మాట్లాడినా, నా క్లోజ్ ఫ్రెండ్ యూఎస్లో ఉంటే దాంతో మాట్లాడు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ చాలా కామన్. అక్కడ ఎట్లా అంటే ప్రతి 70 kidsలో ఒకరికి ఉంటుంది డెవలప్మెంటల్ డిజార్డర్. సో దాంతో మాట్లాడినప్పుడు అప్పుడు అది చెప్పింది, ఇట్లా ఉండదే, డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళకి అని. తర్వాత థెరపిస్ట్ అందరి దగ్గర వెతికాను, మీరు నమ్మరు, హైదరాబాద్లో ఉన్న ప్రతి థెరపీ సెంటర్కి తిరిగిన. నాకు ఎక్కడైతే కన్విన్సింగ్ అనిపించిందో, టీచర్ కమిట్మెంట్ కనిపించిందో అక్కడికి బాబుని పంపించిన. సో వదిలేయలేదు, అంటే ఏమేం దారులు ఉన్నాయి, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంది. ఇప్పుడు
ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లం ఉందండి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఇంకొకరిని బ్లేమ్ చేసినా ఇంకేది చేసినా ప్రాబ్లం అయితే అంటే కళ్ళు మూసుకుంటే అది సాల్వ్ అయ్యేది కాదు. నేను ఒప్పుకోను అంటే అది సాల్వ్ అయ్యేది కాదు, అది ఉంటది. సో మనం ఎంత తొందరగా ఒప్పుకొని దానికి రియాక్ట్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మీరు చెప్పినట్టుగా గూగుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని, ప్రతి దానికి ఇప్పుడు మనకి ఏదైనా వచ్చింది అంటే గూగుల్ చేయడం అనేది అయితే విపరీతంగా పెరిగిపోయింది. గూగుల్ చేస్తారు, దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనవసరంగా మనం అది నేనైతే మామూలుగా ఏమంటానంటే పైసలు ఇచ్చి కొనుక్కున్నట్టు ఉంటది, అది టెన్షన్ తీసుకున్నట్టే, అది మనం పిలిచి టెన్షన్ తీసుకున్నట్టు ఉంటది అది. అవును, ఇప్పుడు మీరు డెవలప్మెంటల్ డిజార్డర్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్ అనే దాన్ని, డెవలప్మెంటల్ డిజార్డర్ ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ టైంలో నేను ఇంతకుముందు అన్నట్టుగా మనల్ని మనం దాన్ని అర్థం చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని కూడా మనం ట్యూన్ చేసుకోవాలి. అసలే వాళ్ళకి తెలీదు ఏమవుతుంది ఏంటి అనేది, ఆ కిడ్కి తెలీదు. సైకలాజికల్గా ఒక ట్రామా అనేది పేరెంట్స్లో ఉంటుంది, అందులో పర్టికులర్గా మదర్కి ఉంటుంది. ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మన సొసైటీ కావచ్చు, ఫ్యామిలీ దగ్గర నుంచి ఉందంటారా? అవేర్నెస్ అనేది లేనప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాల్సినటువంటి ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తుందండి ఆ టైంలో? అదే నేను ముందు చెప్పినా కదా, యూజువల్గా అయితే మదర్ని బ్లేమ్ చేస్తారు. చాలా మంది విమెన్ వాళ్ళ కెరియర్ దే హ్యావ్ గివెన్ అప్ ఆన్ దర్ కెరియర్. నేను చూసిన అట్లా కూడా, అంటే ఇంకా పిల్లలు అట్లున్నారు కాబట్టి ముందుకు వెళ్ళలేక ఇట్ ఈస్ అ టఫ్ చాయిస్. హస్బెండ్ ఎట్లాగో వదులుకోడు, సో వైఫ్ వదులుకోవాలి. ఎందుకంటే వైఫ్ కెరియర్ని ఎప్పుడైనా సెకండరీ ప్రామినెన్స్ ఉంటుంది ఫ్యామిలీలో. సో కెరియర్ వదులుకోవాల్సి వస్తుంది. అండ్ మా ఫ్యామిలీలోనే ఒక కేసు ఇట్లాగే, స్పెషల్ చైల్డ్ అనమాట. ఇప్పుడు అమ్మాయి 24-25 ఉంటుంది. మదర్ ఎంత ఒత్తిడికి గురైందంటే ఫైనలీ షీ ఎండెడ్ అప్ గెటింగ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ వచ్చి, అంటే ఆ స్ట్రెస్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి క్యాన్సర్ హిస్టరీ లేదు. స్ట్రెస్, రీసెంట్గా తను చనిపోవడం కూడా జరిగింది. సో అట్లాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా ఉంటాయి. అంటే మీరు ఒత్తిడి అర్థం చేసుకోండి ఎంత. మాకు ఆల్రెడీ యాజ్ అ మదర్ మాకే సైకలాజికల్గా చాలా ప్రెషర్ ఉంటుంది కిడ్ అట్లున్నందుకు. దాంతోడు ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎందుకు అట్లా అయింది అంటే, ఎట్లా ఉండేదంటే బయటకు నేను ఎప్పుడైనా ఎవరైనా చెప్తే కూడా ఫస్ట్ చాలా సింపుల్గా, ఓ పిచ్చి ఉందా మీ బాబుకి అంటారు. డెవలప్మెంటల్ డిజార్డర్ ఇస్ నాట్ మ్యాడ్నెస్, అది అసలు పిచ్చి కాదు, అది అర్థం కాదు మనుషులకి. ఇంకొకటి కొంతమంది ఏమంటారంటే, నువ్వు బాగా లాడ్ చేసినావు అందుకని ఇట్లా అయిపోయినావు అంటారు. కానీ అది లాడు కాదు, వాడికి అర్థమయ్యే, వాడికి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళకి అర్థమైనట్టు వాడికి అర్థం కావాలంటే చాలా కష్టం. సో ఇట్లాంటి రియాక్షన్స్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మదర్ని బ్లేమ్ చేసినట్టే అవుతుంది నా ప్రకారం అయితే. సో ఈ ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఫ్యామిలీ నుండి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ నేనేమంటా అంటే, ఫ్యామిలీ కంటే ముందు హస్బెండ్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఎందుకంటే మామూలు పిల్లలకి మనం ఏం చెప్తాం, ఇంట్లో వాతావరణం మంచిగా ఉండాలా, ఏ రకమైన ఒత్తిడి ఉండొద్దు, అప్పుడే పిల్లలు బాగా పెరుగుతారు అని అంటాం. స్పెషల్ కిడ్స్కి అసలు ఇప్పుడు అమ్మా నాన్న కొట్టుకుంటుంటే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. కానీ వాళ్ళకి ఏమర్థమవుతుంది, అరుపులు వినిపిస్తున్నాయి, ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది. ఆ భయంతో వీళ్ళు ఇంకెక్కువ రియాక్ట్ అవుతారు, ఇంకా హైపర్గా చేస్తారు, ఇంకా ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ వస్తాయి. సో అట్లాంటప్పుడు ఫస్ట్ వాళ్ళకి పునాది, మనం మేనేజ్ చేయడానికి పునాది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ అర్థం చేసుకొని అసలు ఏమవుతుంది, మనం ఏం చేస్తే వీళ్ళ బెటర్మెంట్ ఉంటుంది, అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి హస్బెండ్ యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. అసలు ఈ ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో ఒక యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి, బట్ బయట వీళ్ళకి తగ్గట్టుగా ఒక కౌన్సిలింగో లేకపోతే వాళ్ళకి కేర్ టేక్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అంటే గవర్నమెంట్ సైడ్ నుండి అంటే NIMH ఉందండి హైదరాబాద్లో, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్. తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో ఒక స్పెషల్ ఏబుల్డ్ కిడ్స్కి వింగ్ ఉంది. కాకపోతే ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ డిస్ట్రిక్ట్స్, ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ డిజబిలిటీ కమిటీస్ అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో కాన్స్టిట్యూట్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం డిజబిలిటీస్ 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఫిజికల్ డిజబిలిటీ చూడగానే తెలిసిపోతుంది, బ్లైండ్నెస్ కానీ, డెఫ్, డమ్ లేదా మూమెంట్ డిజబిలిటీ, ఇవన్నీ చూడగానే తెలిసిపోతాయి. అది ఎప్పటి నుండో ఉన్నాయి. వాటికి ఉన్న సపోర్ట్ సిస్టమ్ చాలా ఎక్కువ, చాలా NGOs వర్క్ చేస్తున్నాయి, గవర్నమెంట్ సైడ్ నుండి చాలా ఎక్కువ. అండ్ సొసైటీలో కూడా ఏమవుతుందంటే వాళ్ళు చూడంగానే ఒక రకమైన సింపతి ఉంటుంది. సో వాళ్ళకి అంటే వాళ్ళని కూడా డిస్క్రిమినేట్ చేస్తారు. మదర్స్కి టఫ్, ఫ్యామిలీకి టఫ్, కానీ కంపారిటివ్లీ
అవేర్నెస్ ఎక్కువ దాని మీద. సెకండ్ వచ్చేసి డెవలప్మెంటల్ డిజార్డర్స్. ఇప్పుడు నేను చెప్పిన ఆటిజం కానీ ఆస్పెంజర్స్ కానీ ఇవి డెవలప్మెంటల్ డిజార్డర్స్. అంటే ఒక మనిషి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తితో పాటు పెరిగే లోపాలు ఇవి. ఈ లోపాలని గుర్తించడమే చాలా కష్టం. గుర్తించడం కష్టం ఎందుకు అంటే దానికి మెడికల్ సైన్సెస్లో ఇప్పుడు దానికంటూ స్పెషలైజ్డ్గా ఒక డిపార్ట్మెంట్ లేదు. సైకాలజీలో ఉంది. ఆ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. సో బేసిక్గా మనకు దానికి కావాల్సిన ఎక్స్పర్టీజే సొసైటీలో చాలా తక్కువ ఉంది. గవర్నమెంట్ సైడ్ నుండి ప్రైవేట్ సెక్టర్లోనే తక్కువ ఉందంటే ఇంకా మీరు గవర్నమెంట్లో ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. సో ఎక్స్పర్టీస్ తక్కువ ఉంది అక్కడ ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఏ రకమైన అవేర్నెస్ లేదు. ఇంకొక ఛాలెంజ్ ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, రేపు పొద్దున కొంతమంది ఎట్లుంటారంటే అయ్యో నా కిడ్కి మాటలు రావట్లేదు ఆటిజం ఏమో తొందరగా లేబుల్ చేసేస్తారనమాట. అంటే తొందరపడతారు, వచ్చేసిందేమో ఉందేమో. ఆ లేబులింగ్ ఉండకూడదు. మనం దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఉందా లేదా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఆటిజం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పారామీటర్స్ చాలా చెప్తారు. వాటిలలో 1-2 చాలా సహజంగా చాలా మంది పిల్లలకు ఉంటాయి. 1-2 ఉండడం సహజం అది. కానీ ఎక్కువ ఉన్నప్పుడు అది ఇంకా మారతలేదు, ఇంకా పెరుగుతుంది పిల్లలతో పాటు అన్నప్పుడు మనకు అర్థమైపోతుందండి. మనం పెంచినప్పుడు పిల్లల్ని అర్థమవుతుంది నార్మలా అబ్నార్మలా. సో దాన్ని బట్టి మనం ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవాలి. ఆ అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ డెవలప్మెంటల్ డిజార్డర్స్లో ఇది ఛాలెంజ్. తర్వాత థర్డ్ వచ్చేసి అక్వైర్డ్ డిజబిలిటీ అంటాం. అంటే బై బర్త్ రాదు అది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది దానివల్ల వచ్చే డిజబిలిటీస్. ఈ అక్వైర్డ్ డిజబిలిటీస్లో ఒకవేళ ఫిజికల్ అయితే మళ్ళీ బయట సమాజానికి అర్థమవుతుంది, కానీ ఇండివిజువల్ కి ఛాలెంజ్. ఇమాజిన్ నాకు ఇప్పటి వరకు నాకు అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయి, సడన్ గా కనిపించట్లేదు, అసలు దానంతా నరకం ఇంకొకటి ఉండదు. సో ఆ మనిషికి తన సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటది, ఎక్స్ట్రీమ్ గా సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది. అట్లాంటి కిడ్స్ కి పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా 3 టైప్స్ ఉంటాయి. ఈ మనము ఏ డిజబిలిటీ గురించి మాట్లాడుతున్నామో, ఏది ఉంది మన ఇంట్లో దాన్ని బట్టి మనం టైలర్ మేక్ చేసుకోవాల్సి వస్తుంది. డెవలప్మెంట్ డిజార్డర్స్ లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం బ్లైండ్ అనుకోండి, దాదాపుగా అందరూ బ్లైండ్ వాళ్ళకి ఒకటే రకమైన సమస్య ఉంటుంది. కానీ ఆటిజం ఉందనుకోండి ఒక్క రకమైన సమస్య ఉండదు. ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క లాగా ఉంటాడు. కొంతమంది విపరీతంగా హైపర్ ఉంటారు, అంటే వాళ్ళు ఒక నిమిషం కూడా ఇట్లా మనలాగా నార్మల్గా కూర్చోలేరు. ఒకరు అసలు పలకరు. అంత ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి బిహేవియర్స్. అంత ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఉన్నప్పుడు నా కిడ్ ఏం బిహేవియర్ ఉంది అని నేను అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఇంట్లో ప్రతి ఒక్కటి జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు మా బాబు టైం అంటే ఆ టైం అది చేయాల్సిందే, చాలా పంక్చువల్. కొంచెం అటు 5-10 minutes లేట్ అయినా కూడా ఇంకా వాడికి కోపం తట్టుకోలేడు, ఏదో ఒకటి కొట్టేయడం, ఇట్లా ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉంటాయి. మేము ఏదేమైనా ఆ టైంకి అవి అయ్యేటట్టు చేస్తాం, లేదా ముందే వాడికి చెప్తాం. అంటే మెంటల్ గా ప్రిపేర్ చేయాలి వాళ్ళకి. ఈ రోజు ఇది ఉంది కాబట్టి ఇది ఇప్పుడు జరగదు, కొంచెం టైం పడుతుంది. సో ముందే చెప్తే ఏంటంటే వాళ్ళు ప్రీసెట్ చేసేసుకుంటారు వాళ్ళ మైండ్. అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ అమ్మ బిజీ ఉంది ఆఫీస్లో కాబట్టి కాలే, లేదా కుక్ ఏదో అయింది కాలేదు, అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. నార్మల్ కిడ్కి వీళ్ళకి అదే తేడా. సో మనం ప్రతి ఒక్కటి విధమర్చి చెప్పేంత ఓపిక మనకు ఉండాలి. అందుకనే ప్రతి కిడ్కు ఉండే ప్రాబ్లమ్ని మనం అర్థం, అంటే మన కిడ్కి ఏ రకంగా ఉంది అన్నది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు 2-3 ఉన్నాయి హైదరాబాద్ కి సంబంధించి. గవర్నమెంట్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, NIMH చాలా మంచి ఇన్స్టిట్యూషన్, అదొకటి. మరి ప్రైవేట్ సెక్టార్ లో ఇప్పుడు మనకి చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు కావలసినటువంటి ఇలాంటి అన్నింటినీ అడ్రస్ చేయడానికి కుదరదు కదా, పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నాయా మరి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ కావచ్చు, కౌన్సిలింగ్ అనేది? అంటే ప్రైవేట్ సెక్టార్ లో ఎట్లుందంటే పరిస్థితి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ ని ఫార్మ్ చేసింది, నేషనల్ ట్రస్ట్ అంటారు దాన్ని, నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆటిజం. 4 డిసీజెస్ ని అది అడ్రస్ చేస్తుంది. దాని ద్వారా ఫండ్స్ ఇచ్చుకుంటూ NGOs ని గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తుంది. కాకుండా రీహాబిలిటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రకారమే మొత్తం వీళ్ళకు ఉండాల్సిన ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటారు వీళ్ళని, ఎవరైతే ఈ పిల్లలకి చెప్తారో వాళ్ళ కరిక్యులం అంతా ఆ రీహాబిలిటేషన్ యాక్ట్ కిందనే డిజైన్ చేసి ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్ తీసుకోవచ్చు, కానీ దీంట్లో ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. అసలు ఆ పిల్లలతో చేయడానికి కావాల్సిన కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ ఉండాలి, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కరిని చూస్తే నాకు ఇంతే తెలిసింది, కానీ నేను 10 మందిని చూస్తే నా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
హైదరాబాద్లో అయితే ఉన్నాయండి సెంటర్స్, కాకపోతే మళ్ళీ ఇదే ప్రాబ్లం. కొంతమంది ఎట్లా అంటే సర్టిఫికేషన్ కాగానే స్టార్ట్ చేసేస్తారు, అంత అవగాహన ఉండదు వాళ్ళకి. కొంతమంది అదే ఫీల్డ్లో ఎన్నో రోజుల నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో హైదరాబాద్లో నేను అందుకనే చెప్పిన కదా, నేనేం చేసిన అంటే ఇది మంచిది అది చెడు అనకుండా ప్రతి దగ్గరికి వెళ్ళిన, బాబుని చూపించిన, టైం తీసుకోవాలి మీరు. వాళ్ళు చెప్పిందంతా విన్నా, నాకు అన్ని కంపేర్ చేసుకుంటే నాకు అర్థమైపోతుంది. మనం ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనకు తెలిసిపోతుంది. సో అన్నిటికీ వెళ్ళిన, అర్థం చేసుకున్నా, నాకు ఏది కరెక్ట్ అనిపించిందో అక్కడికి నేను ఒక డిసిషన్ తీసుకున్నా. అంటే ఆబ్జెక్టివ్ డిసిషన్ అది. నేను ఒకటి చూడంగానే ఇది బాగానే ఉంది వెళ్ళిపోదామని అంటే చేయలేదు. సో అన్ని తిరిగి దాని తర్వాత ఒక ప్లేస్ ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళినాను. అండ్ ఇప్పుడు అక్కడికి ఒక చోటికి పంపిస్తారు మీరు, ఆ తర్వాత పీర్ ప్రెషర్ అనేది పిల్లల్లో కనిపిస్తుంది అంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత రిలేటివ్స్, మీరు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి ఆ అట్మాస్ఫియర్, ఆ ప్రెషర్ అనేది అది కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇంకో చోటికి తీసుకెళ్ళాలి, ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాలి. మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరి పారామీటర్స్ ఒక్కొక్కరివి ఒక్కొక్క రకంగా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్, యాటిట్యూడ్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అది కూడా పిల్లల మీద సైకలాజికల్గా ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా? చాలా ఉంటుందండి అది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫంక్షన్కి తీసుకెళ్ళినాము, అక్కడ వింత వింతగా చూస్తుంటారు, మాట్లాడే దాంట్లో కొంతమంది హేళన చేస్తారు. స్పెషల్లీ పిల్లలు చాలా బుల్లీ చేస్తారు. ఇంకొక మేజర్ ప్రాబ్లం, మీరు మనము బయట సోషల్ ఫంక్షన్స్ కంటే స్కూలింగ్ చాలా కష్టం. స్కూలింగ్ స్పెషల్ స్కూల్కి పంపిస్తే ఒక భయం ఏముంటుందంటే, ఇప్పుడు నా కిడ్ ఈ రేంజ్లో ఉన్నాడు, కానీ సివియర్ బిహేవియర్స్ ఉన్న కిడ్తో కలిస్తే ఆ బిహేవియర్స్ వచ్చే స్కోప్ ఉంటుంది, అదొక భయం ఉంటుంది. నార్మల్ స్కూల్కి పంపిద్దాము అంటే, నార్మల్ స్కూల్లో యూజువల్గా షాడో టీచర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే వీళ్ళకి టీచర్ 30 మందికి చెప్పేది వీళ్ళకి అర్థం కాదు. సో వీళ్ళకంటూ ఒక టీచర్ని అసైన్ చేస్తారు. ఆ టీచర్ చెప్పేది వీళ్ళు రాసుకుంటుంటే ఈ టీచర్ హెల్ప్ చేస్తుంది. షాడో టీచర్ని పెట్టినాం అనుకోండి, ఫస్ట్ పేరెంట్స్ నుండి, మిగతా పేరెంట్స్ నుండి ఆబ్జెక్షన్ వస్తుంది. తర్వాత కిడ్స్ బుల్లీ చేస్తారు, చాలా అవుతాయి ఇట్లాంటి. అంటే వాళ్ళ క్లాస్మేట్సే వాళ్ళని బుల్లీ చేయడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అండ్ వీళ్ళని చూసి ఈ పిల్లలు పేరెంట్స్ ఆబ్జెక్షన్స్ చాలా ఉంటాయి. ఇట్లాంటివి స్కూల్స్లలో అవుతాయి. దీనికి నాకు అర్థమయ్యే సొల్యూషన్ ఏంటంటే, కొన్ని స్కూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు గీతాంజలి దేవాశ్రయ ఉంది, అక్కడ ఈ కిడ్స్కి స్పెషల్ కోటా ఉంటుంది. సో వాళ్ళు ముందే మేము ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటాము అని చాలా క్లియర్ అవేర్నెస్ ఉంది. పిల్లలలో కూడా సెన్సిటైజ్ చేస్తున్నారు వాళ్ళు. గీతాంజలి దేవాశ్రయ చాలా బాగా చేస్తుంది ఇట్లాంటి విషయాలలో. ఈ డెవలప్మెంటల్ డిజార్డర్ ఉన్న కొంతమంది కిడ్స్ నార్మల్ స్కూల్కి యాక్చువల్లీ వెళ్ళగలుగుతారు, కరెక్ట్ సపోర్ట్ ఉండి, కరెక్ట్ అట్మాస్ఫియర్ ఉంటే. సో స్కూల్స్ అవేర్నెస్, స్కూల్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వీళ్ళని కూడా మేము తీసుకుంటామన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పేరెంట్స్కి ఆ రైట్ అవేర్నెస్ కల్పించాలి, పిల్లలను కూడా సెన్సిటైజ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది స్కూల్స్. తర్వాత ఫ్యామిలీస్లో కూడా, ఫ్యామిలీలో వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అట్లా బిహేవ్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, మనకి ఎందుకు వస్తాయి అవన్నీ అంటే, ఫస్ట్ మనము దాన్ని నామోషిగా తీసుకోవద్దు, మనం దాన్ని నెగటివ్గా తీసుకోవద్దు. ఇప్పుడు నేనైతే చాలా ఓపెన్గా చెప్తాను, నేను కెరియర్ వైజ్ కానీ ఎక్కడైనా కూడా ఓపెన్గా నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు అని ముందే చెప్పి పెడతాం. అండ్ ట్రస్ట్ మీ, నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో సోషల్గా అయితే ప్రాబ్లం ఉంటుంది, అంటే బయట యాక్సెప్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఒక వర్క్ సెటప్లో కానీ కొంచెం సెన్సిటైజేషన్ ఉంటుంది. మనం చెప్పే విధానాన్ని బట్టి మనం యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్ళినా కూడా వాడిని, మామూలుగా వాడు ఏదైనా చేస్తే కూడా, ఎవరైనా అంటే కూడా చెప్తాను క్లియర్గా ఈ ప్రాబ్లం ఉంది అని. వాళ్ళకి నచ్చితే దెల్ బి దేర్, లేకపోతే వాళ్ళు పక్కకు జరిగిపోతారు. సో మదర్ కాన్ఫిడెన్స్, ఫ్యామిలీ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి కేసెస్లలో. అప్పుడే పిల్లలకు అది ఎఫెక్ట్ కాదు. మై సన్ ఇస్ అంటే వాడికి వోకల్, వాడు మంచిగా చెప్తాడు, నా పేరు ఇది, నాకు ఆటిజం ఉంది అని చెప్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు అమ్మ ఇట్లా చెప్తుంది, చెప్పేస్తాడు వాడు. నన్ను అడిగితే నేను ఇంతే అని చెప్తా. అండ్ మనం చూపించే దాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను వాడిని బర్డెన్ లాగా చూపిస్తే సొసైటీ ఇంకెక్కువ చేస్తుంది. నేను వాడిని బర్డెన్ కాదు అని చూపిస్తే సొసైటీ రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సమాజానికి మనం ఎట్లా చూపిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో చూపించేటప్పుడే బర్డెన్ కాదు అని, దానికి మనం ఓపెన్ హార్టెడ్తోనే యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ ఏంటంటే, వాళ్ళని బయటికి తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఆ బయటికి తీసుకెళ్తే ఎవరు ఎట్లా ఏమంటారు, ఎవరితో ఏం తలకాయ నొప్పి, ఎందుకు ఇంట్లో పెట్టేద్దాం, వాళ్ళు మొత్తం ఇంట్లో పెట్టేసి ఒక్కసారి మీరు ఏదైనా సందర్భంలో ఎక్స్పోజ్ చేయాల్సి వస్తే అసలు చాలా ఎక్స్ట్రీమ్ చేయడం అనేది కష్టం, వాళ్ళు అసలు చేయలేరు. ఎందుకు అది చిన్న చిన్న ప్లేసెస్కి తీసుకెళ్ళండి, వీలైన ప్లేసెస్కి తీసుకెళ్ళండి. మేబీ కొన్ని ప్లేసెస్కి నిజంగా తీసుకెళ్లేమేమో, కానీ మిగతా ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళచ్చు కదా. అది వాళ్ళ ఎబిలిటీని బట్టి, అంటే పిల్లలకు ఉన్న ఇది బట్టి
మనం తీసుకెళ్లడమే బెటర్. నన్ను అడిగితే అయితే నలుగురితో కల్పించడమే బెటర్. అప్పుడే వాళ్ళకి బిహేవియర్ ఏంటో తెలుస్తుంది. సో కల్పించడం చాలా ఇంపార్టెంట్. అది సెకండ్. థర్డ్, బీ ఓపెన్. నాకు యాక్చువల్లీ బాబుకి ఆటిజం డయాగ్నోజ్ అయినప్పుడు నేను నా సైకాలజీలో ఒక ఫ్రెండ్ ఉండే, షీ వాజ్ అ సైకాలజీ లెక్చరర్. తను అదే అడిగిన, నేను ఏం చేయాలి ఎట్లా అంటే, తను ఒకటే చెప్పింది, వాడి కండిషన్ మీద ఎవ్వరికి అబద్ధం చెప్పొద్దు, వాడికి ఉన్న పరిస్థితి ఇది, నువ్వు నా దాన్ని ఓపెన్ ఉండు. ఎందుకంటే ఇది దాస్తే దాగే విషయం కాదు. ఇప్పుడు బాబు పెరుగుతున్నాడు, వాడితో పాటు పెరిగే సమస్య, నేను ఎట్లా దాచి పెడతా? సో ఆమె అది నాకు చాలా సెన్సిబుల్ అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా చాలా ఓపెన్గా చెప్తా. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి నేను క్లాసెస్కి లేట్ అవుతుంది, నాకు వాడి వల్ల లేట్ అవుతుంది, లేదా నేను క్లాస్ చెప్పేటప్పుడు వాడికి ఏదైనా టాంట్రమ్ వస్తుంది, సడన్గా ఆపేయాల్సి వస్తుంది. ముందే చెప్పి పెడితే ఏ సమస్య ఉండదు. ఈ ప్రాబ్లం ఉంది, కావాలని అయితే చెయ్యము, సో ఐ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అది చెప్తే ఇష్టం ఉన్న వాళ్ళు నన్ను తీసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు. సో ఆ యాక్సెప్టెన్స్ మన లోపల ఉండడం, మనం ఓపెన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం ఉన్న పిల్లల పేరెంట్స్ చాలా 70% వరకు ఓపెన్ ఉండరు. అంటే దే ఆర్ వెరీ అఫ్రేడ్. ఆ సోషల్ స్టిగ్మా వల్ల, సోషల్ యాక్సెప్టెన్స్ ఉండదన్న భయానికి చాలా మంది బయటికి చెప్పారు. కానీ నేనైతే యాజ్ అ మదర్ ఆఫ్ అ స్పెషల్ కిడ్, ఐ ఇన్సిస్ట్ దట్ యూ షుడ్ సే. నేను ఖచ్చితంగా చెప్పాలనే చెప్తాను. భయం ఏంటి? మన తప్పు కాదు, పిల్లల తప్పు ఖచ్చితంగా కాదు. ఎందుకు చెప్పకూడదు? అవును, సమస్య ఉంది, మీకు నచ్చితే రండి, లేకపోతే పొండి, కానీ చెప్పడం అయితే మన బాధ్యత. చెప్పాలి, అది యాక్సెప్టెన్స్ రావాలి. రీసెంట్గా సత్య నాదెళ్ల గారి అబ్బాయి సెరిబ్రల్ పాలసీతో చనిపోయిన తర్వాత అప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. 26-year-old అబ్బాయి, ఆయన మూవ్ అవ్వలేడు, ఆయనంతటా ఆయన తినలేడు, ఆయనకు ఒక అసిస్టెంట్, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవడం మొదలైంది. సో ఇప్పుడు ప్రపంచం దాని గురించి సెన్సిటివిటీ కావచ్చు, లేకుంటే సెన్సిబుల్గా ఫీల్ అవ్వడం, అలాంటిది ఏమన్నా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదండి, నా ప్రకారం అయితే అది కొన్ని రోజుల వరకు ఉంటది, తర్వాత వెళ్ళిపోతుంది. మనం సత్యనాదెళ్ల వరకు ఎందుకు వెళ్ళాలి? మన చుట్టుపక్కలనే ఎన్నో కేసెస్ ఉన్నాయి అట్లా. మీరు కళ్ళు తెరిచి చూస్తే మీ ఫ్యామిలీలోనే దొరుకుతాయి, మీ చుట్టుపక్కల దొరుకుతాయి. మీరు ఒక్కసారి దాన్ని ఇంకొక విధంగా చూసుకుంటే, అంటే మీరు ఈ పిల్లలు, ఇప్పుడు ఆ పిల్లలు ఉండకుండా ఉండదండి. ప్రపంచం అన్నప్పుడు మంచి ఉంటది, చెడు ఉంటది, ఏబుల్ ఉంటది, డిజబుల్, అన్ని రకాలు కనిపిస్తూనే ఉంటది. ఇప్పుడు సత్యనాదెళ్ల ఫేమస్ కాబట్టి ఆయన గురించి చదివినాం కాబట్టి ఇట్లుంటది అనుకుంటున్నాం. కానీ ఐఎమ్ షూర్ ప్రతి ఫ్యామిలీలో ఒక్క కేసు అని ఉంటుందండి, ఏదో ఒక డిజబిలిటీ. ఫిజికల్ కావచ్చు, అక్వైర్డ్ కావచ్చు, డెవలప్మెంటల్ కావచ్చు, డిజబిలిటీ ఉంటుంది. ఎందుకు మనం మన సైడ్, మన దాంట్లో ఉన్నది ఎందుకు మనం ఎందుకు చూడకూడదు? ఇప్పుడు ఇది కొన్ని రోజులు మాట్లాడతాం, రేపు పొద్దున ఇంకో ఏదో అవుతుంది. కొన్ని రోజులు మీరు సత్యనాదెళ్ల గారి గురించి చెప్తున్నారు, కానీ ఇంతకుముందు కొన్ని మూవీస్ వచ్చినాయి. తారే జమీన్ పర్ వచ్చినప్పుడు డిస్లెక్సియా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడారు. బర్ఫీ వచ్చినప్పుడు ఆటిజం గురించి, ప్రియాంక చోప్రా క్యారెక్టర్కి ఆటిజం ఉంటుంది. నాన్న అని ప్రశాంత్ సినిమా ఉంది, దాంట్లో అది ఆటిస్టిక్ క్యారెక్టర్. అది మై నేమ్ ఇస్ ఖాన్, షారూక్ ఖాన్ దాంట్లో ఆస్పెంజర్స్ గురించి. సో ఇవి వచ్చినప్పుడు మాట్లాడతారు, కానీ దాని తర్వాత అంతే తొందరగా మర్చిపోతారు. కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉండాలి. అంటే మనిషి ఇంకొక రకంగా చూడడం మొదలు పెడితేనే వీటిలో మార్పు వస్తుంది. అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా ఒక బ్లేమ్ గేమ్ అనేది, ఎవరినో ఒకరికి హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్ అంటే పిల్లి మెడలో గంట కట్టేసామో అయిపోయింది అన్నట్టుగా కాకుండా, బ్లేమ్ గేమ్ అనేది కూడా లేకుండా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మదర్ని బ్లేమ్ చేశాము అనేది కాకుండా, ఇప్పుడు దానికి కావాల్సినటువంటి ఒక సొసైటీలో మార్పు రావాలి, ఒక మన ఫ్యామిలీలో మార్పు రావాలి. అండ్ అవేర్నెస్ కోసం గవర్నమెంట్ తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారండి? ఫ్యామిలీలో మార్పు అంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గర మార్పు రావాలన్నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్లేమ్ చేస్తే ఏమొస్తుందో ఆలోచించుకుంటే దానికి సమాధానం వస్తుంది. ఇప్పుడు మదర్ని బ్లేమ్ చేసినాం, దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాల్వ్ కాదు కదా. సో బ్లేమ్ చేసుకొని అనవసరంగా మనస్పర్ధలు తెచ్చుకొని ఆమెను ఇబ్బంది పెట్టే కంటే సొల్యూషన్ ఏంటిది అన్నది ఆలోచించుకోవాలి. నన్ను అడిగితే అయితే ఫస్ట్ మెడికల్ ఫీల్డ్లో ఉండాలండి. మెడికల్ ఫీల్డ్ నుండి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మీరు ఇవన్నీ వైటమిన్స్ అవన్నీ ఎట్లా చెప్తున్నారో, దాంతోపాటు ఒక్క 5 నిమిషాలు ప్రతి హాస్పిటల్ లేదా ఏదైనా సెషన్ అన్నా పెట్టి, బేబీ సెకండ్ ట్రైమిస్టర్లో గ్రోత్ ఉంటుంది, ఆ సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం అవగాహన కల్పిస్తే, ఎందుకంటే ఇప్పుడు రాకముందు ఎక్స్పెక్టేషన్స్ యాజ్ అ ఫాదర్ చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే ఈ సమస్య వస్తుందేమో అని చెప్పినప్పుడు కొంతమంది అన్న కొంచెం మార్పు అన్న వస్తుంది, అలర్ట్ అవుతారు. అదొకటి ఫస్ట్ మెడికల్ ఫీల్డ్ నుండి.
సెకండ్ అవేర్నెస్ వచ్చి స్కూల్స్ నుండి, స్కూల్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేయగలుగుతాయి. స్కూల్స్లో అవేర్నెస్ రావడం, స్కూల్స్లో యాక్సెప్టెన్స్. ఎందుకంటే మనము ఇప్పుడు సమాజంలో ఏ సమస్య ఉన్నా అది ఎప్పుడైనా పిల్లల దగ్గర నుండి అవగాహన మొదలు పెట్టాలని అంటాం. పిల్లల నుండి అవగాహన మొదలు పెడితే వాళ్ళకి అర్థం చేయించడం చాలా ఈజీ అండ్ అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ అవుతుంది. సో పిల్లలలో అవగాహన కల్పించడం ఇట్లాంటి స్పెషల్ చిల్డ్రన్, అది సెకండ్ స్టేజ్. థర్డ్, గవర్నమెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే అని ఉంది, నేషనల్ డిజబిలిటీ డే, డిజబిలిటీ అవార్డ్స్ పీరియాడిక్గా చేస్తున్నాం. కానీ ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్, కంటిన్యూస్ ఎఫర్ట్ లేదు దాని మీద. దీనికి ఒక పాలసీ ఏదైనా తీసుకొస్తే, అంటే డిజబిలిటీ మీద కంపల్సరీగా మాట్లాడాలి, లేదా డిజేబుల్డ్ చిల్డ్రన్ కొంచెం ఈ పర్సంటేజ్ ఇవ్వాలి, దాన్ని మానిటర్ చేయాలి. ఇవ్వడం పేరుకి ఇవ్వడం కాదు, మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డిజబిలిటీకి సంబంధించిన కోర్సెస్ చేయడానికి ఇంకొన్ని ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే చాలా బెటర్. ఈ కోర్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, దాంట్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి కొన్ని పాలసీ రిలేటెడ్ చేంజెస్ తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మామూలుగా డిఫరెంట్ ఏబుల్డ్ లేకపోతే స్పెషల్ కిడ్స్ ఇవి కాకపోయినప్పుడు కూడా డెలివరీ అయిన వెంటనే మదర్కి కూడా ఒక సైకలాజికల్గా ఎఫెక్ట్ అనేది, ఒత్తిడి అనేది పడుతుంది. అప్పుడే బేబీ పుట్టింది, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నప్పుడు సడన్ గా తెలుస్తుంది బేబీకి ఆటిజం ఉంది, లేకపోతే డిస్లెక్సియా ఉంది, ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు అది ఇంకా ఓవర్ బర్డెన్ అనేది పడుతుంది. చిన్నప్పుడు లేకపోతే పాతకాలంలోనో ఇంట్లో అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చూసుకునేవాళ్ళు, షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా చిన్న ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత బర్డెన్ అంతా మదర్ మీద పడిపోవడం, ఇవన్నీ అనేది అయిన తర్వాత దాన్ని షేర్ చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అబ్బాయిలకి నేర్పాలి, ఆ కాన్సెప్ట్ అసలు రావట్లేదు కదా. ఏదైనా అబ్బాయిల్ని మనం ఎంతసేపు ఎడ్యుకేట్ చేయాలి అనేదంటే అమ్మాయిల్ని ఎడ్యుకేట్ చేయాలి అనే కాన్సెప్టే ఉంది. ప్రతిదీ అంటే ఎలా చూడాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి అనేది అంతా అమ్మాయిల్ని ఎడ్యుకేట్ చేయాలనేది ఉంది. అబ్బాయిల్ని ఇది కూడా షేర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మన దగ్గరికి అసలు రాలేదు కదా. అంటే అది రావాలంటే ఫస్ట్ పెంపకంలోనే మగపిల్లలకి నువ్వు ఇంతే చేయాలి, నువ్వు ఇది చెయ్యొద్దు, ఆ రిస్ట్రిక్షన్ ఉండదు. జెండర్ రోల్స్ తోనే ప్రాబ్లం యాక్చువల్లీ. ఇప్పుడు మనం అంటాం కదా, మెన్ డోంట్ క్రై అంటాం. వై షుడెంట్ మెన్ క్రై? ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అన్నాక ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది. మెన్ షుడ్ నాట్ క్రై, గర్ల్ షుడ్ లెర్న్ కుకింగ్. ఇట్లాంటి జెండర్ రోల్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. అదే మీరు చిన్నప్పటి నుండి మగపిల్లలతో కూడా ఇంట్లో పని ఇవన్నీ చేపిస్తే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇల్లు మేనేజ్ చేయడం ఇంత పెద్ద పన అని తెలిసినప్పుడు ఎదురు మనిషిని రెస్పెక్ట్, ఆ లేబర్ కి రెస్పెక్ట్ చేయడం కూడా ఎంత కష్టము అనేది కూడా తెలియాలి. వంట ఈ మధ్య మగపిల్లలు ఫ్యాషన్ కింద చేస్తున్నారు. అది పక్కకు పెడితే ఇల్లు మేనేజ్ చేయడంలో కూడా చాలా ఉంటాయి. వాళ్ళు అసలు అవి ఏవి చెయ్యరు కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత తెలీదు. నేను ఇంకొకటి అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక హాస్పిటల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు అది నచ్చింది యాక్చువల్లీ. వాళ్ళు ఏం చేస్తారంటే గైనిక్ హాస్పిటల్ మామూలుగా స్కాన్స్ చేస్తారు. స్కాన్స్ చేసేటప్పుడు మన దగ్గర సిస్టమ్ ఏంటంటే హస్బెండ్ని బయటికి పంపించి స్కాన్ చేస్తారు. హాస్పిటల్లో ఇక్కడ కాదు, అది హైదరాబాద్లో కాదు, స్పెసిఫిక్గా హస్బెండ్ని పిలిచి డాక్టర్ పక్కకు నిలబెట్టి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఆ ప్రాసెస్ ఆఫ్ స్కానింగ్ దాంట్లో కూడా అది పెయిన్ఫుల్, దాంట్లో ఉండే పెయిన్, దాని తర్వాత లోపల బేబీ మూమెంట్స్, బాడీ మీద అసలు అది ఒక రకమైన సెన్సిటైజేషన్ అనిపించింది నాకైతే. ఇట్లాంటి ప్రాక్టీసెస్ చాలా దూరం వెళ్తాయి. మన దగ్గర ఏంటంటే ఇది ఆడవాళ్ళ విషయం, మీరు బయట ఉండండి, ఆడోళ్ళ సమస్య. ఆడవాళ్ళ సమస్య అంటే ఆడవాళ్ళ మీదనే ఎఫెక్ట్ కాదు కదా, మొత్తం ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఇంకా మన దగ్గర డెవలప్. ఆ షేరింగ్ రావాలంటే ఫస్ట్ ఇది ఏమైతుందో తెలియాలి కదా, ఇక్కడ ఏమైతుంది అన్నది తెలియాలి అంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ ఇస్తే ఆటోమేటిక్ గా బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసింది, ఓహో ఇదంతా అవుతుందా, వీళ్ళకి ఇట్లా ఉంటుందా, నేనేం చేయాలి అన్న ఆలోచన మొదలు కావాలంటే ముందు అసలు ఏమైతుందో తెలియాలి. మన దగ్గర మామూలుగా సింపుల్ గా ఏం చూపిస్తారంటే 9 months ప్రెగ్నెంట్, పోయిండ్రు, డెలివరీ అయింది, పిల్లలను తీసుకొచ్చేసిండ్రు, తల్లి పెంచేస్తుంది, అయిపోయింది. కానీ దాంట్లో ఆ మొత్తం ప్రాసెస్ లో ఒక విమెన్ బాడీలో అయ్యే చేంజెస్ ఏముంటాయి, ఫిజికల్ గా, మెంటల్ గా ఇలాంటి చేంజెస్ ఉంటాయి. పోస్ట్ డెలివరీ డిప్రెషన్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. పోస్ట్ డెలివరీ డిప్రెషన్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్న కేసెస్ ఉన్నాయి. కొన్ని హై ప్రొఫైల్ కేసెస్ కూడా జరిగినాయి. అట్లా అసలు అదేంటిది, అవన్నిటి మీద ఏ రకమైన నాలెడ్జ్ లేదు, ఫ్యామిలీ పరంగా లేదు, మెడికల్ ఫీల్డ్లో కూడా దాని గురించి ఎక్కువ కొన్ని హై ప్రొఫైల్ హాస్పిటల్స్ ఎక్కడన్నా 1-2 మాట్లాడితే కానీ ఎక్కువ అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ తీసుకొస్తే ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఫస్ట్ హస్బెండ్ మీద పెరగాలి. హస్బెండ్ మీద పెరిగి
నాకు అర్థమైంది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక్క మాట మీద ఉండి వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీ కూడా గ్రాడ్యువల్గా సెటిల్ అయిపోతుంది ఈ ఇష్యూలో. సమాజం అంటారు, ఆ సమాజం నేను ఇంతకుముందే చెప్పినట్టు మనం ఏం చూపిస్తే, మనం ఎట్లా చూపిస్తామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు తప్పులు చేస్తేనే ఏం కాదు అని దులుపుకొని వెళ్ళిపోయే పేరెంట్స్ ఉన్నారు. మా పిల్లలు అయితే తప్పు చేయలేదు, మేము ఎందుకు బాధపడాలి అన్నదే నా కాన్సెప్ట్. నేను ఎందుకు ఫీల్ అవ్వాలి, నేను ఎందుకు అది ఏదో నాకు లోపంలాగా ఎందుకు అనుకోవాలా? వాటి తప్పు కాదు, నా తప్పు కాదు, అది అయ్యింది, భగవంతుని చిత్తము, కానీ ఎట్లుంటే అట్లా అవుతుంది అని ముందుకు ఆ థాట్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఆల్ గోస్ వెల్, అది విజయమైంది, సక్సెస్ వచ్చింది అంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది, మదర్ని బ్లేమ్ చేస్తారు. మీరు చెప్పినట్టుగా ఆ తప్పు మీరు చేసింది కాదు, బాబు దగ్గర నుంచి వచ్చిన తప్పు కూడా కాదు, అనుకోకుండా ఎలా వచ్చిందో కూడా తెలీదు. దానికి సంబంధించి రీసెర్చ్లు అనేవి ఎలా ఉన్నాయండి? ఎలా వచ్చింది, ఏం జరిగింది అనేది సైంటిఫిక్ రీసెర్చ్లు అనేది ఏమైనా జరుగుతున్నాయా? ఏ పర్సంటేజ్లో ఉంది? మీరన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి తేడాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆటిజం అనేది ఇలా వచ్చింది అనేది ఫిక్స్ చేయలేము మనం. రీసెర్చ్లు ఎలా ఉన్నాయి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు? డెవలప్మెంటల్ డిజార్డర్స్లో ఉన్న ఛాలెంజ్ అది. ఒక్క రీజన్ వల్ల డెవలప్మెంటల్ డిజార్డర్ రాదు. జెనెటిక్ అవ్వచ్చు, అది లేకపోతే లైఫ్ స్టైల్ స్ట్రెస్ అవ్వచ్చు, మెడికల్ కొన్ని కేసెస్లలో వ్యాక్సిన్స్ వల్ల కూడా పడకుండా డెవలప్మెంటల్ డిజార్డర్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్లలో షాక్తోని రిగ్రెషన్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో రీసెర్చ్ అయితే చాలా ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయి, చాలా రకాల రీసెర్చ్ ఇండియాలో జరుగుతుంది. కానీ ఇండియా కంటే ఎక్కువ ఇండియాలో అయితే నిమ్హాన్స్, ఈ నేషనల్ మెంటల్ హెల్త్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని కేసెస్తో ఒక రికార్డ్ మెయింటైన్ చేయడము, దాన్ని స్టడీ చేయడం, ఇది అవుతుంది. డెవలప్మెంటల్ డిజార్డర్స్కి సంబంధించి రీసెర్చ్ అయితే జరుగుతుంది, ఎందుకు అవుతుంది అన్న దాని మీద కొన్ని కాజెస్ ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. కానీ దానికి సొల్యూషన్ ఏముంది అంటే, ట్రీట్మెంట్ ఉందా అంటే డ్రగ్స్ లాగా, అంటే మెడిసిన్స్లో దాంట్లో అయితే ట్రీట్మెంట్ లేదండి. డెవలప్మెంటల్ డిజార్డర్స్కి అయితే ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఎట్లా అంటే థెరపీస్, బిహేవియరల్ థెరపీ అంటారు, ఆక్యుపేషనల్ థెరపీ అంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్. ఈ థెరపీస్ ద్వారా పిల్లల బిహేవియర్ మార్చవచ్చు, అంటే మనం ట్రైన్ చేయాలి వాటికి. దాని మీద రీసెర్చ్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. కొత్త థెరపీస్ వస్తున్నాయి, కొత్త ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఉట్టి మెడికల్ ఫీల్డ్లో ఒక్క మేజర్ హోప్ ఏముంది అందరికీ అంటే ఈ స్టెమ్ సెల్స్ థెరపీ అంటారు. స్టెమ్ సెల్స్ థెరపీలో చాలా అడ్వాన్స్డ్గా రీసెర్చెస్ అవుతున్నాయి. ఇండియాలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి, మేము ట్రై చేసినాము, మాకు సక్సెస్ఫుల్ అయ్యింది అన్నారు. కానీ ఇప్పటివరకు దాని మీద ఒథెంటిక్గా ఒక నిలబడి అవును ఇది వర్క్ అవుతుంది అని చెప్పిన సందర్భం అయితే లేదు. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఇట్లాంటివి చాలా నెగ్లెక్టెడ్ మెడికల్ ఫీల్డ్లో కూడా. ఇప్పుడు మనము ఒక కోవిడ్కో లేకపోతే ఇంకేదైనా ఎయిడ్స్కో ఇంకేదానికో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఇవ్వం, ఎందుకంటే కనిపించవు, మీకు బయటకు కనిపించే ప్రాబ్లమ్స్ కాదు. సో దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆ రీసెర్చ్ జరుగుతుంది. అండ్ ఇది ఇండియాలో ఇప్పుడైతే 75-80 కిడ్స్, 100 కిడ్స్లో ఒక కిడ్కి కంపల్సరీ ఏదైనా ఒక డెవలప్మెంటల్ డిజార్డర్ వస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది అది. కాబట్టి గవర్నమెంట్ ఇంకొంచెం ఫోకస్ చేసిన రీసెర్చ్లో ఇంకొంచెం పెట్టినా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇప్పటికైతే ఇది స్టేజ్. ఇంకొక ప్రాబ్లం ఈ డెవలప్మెంటల్ డిజార్డర్ కానీ ఏ రకమైన డిజబిలిటీ కానీ ఉండేది ఏంటంటే, ఆ డిజబిలిటీ ఉన్న వాళ్ళని చూసుకోవడానికి అయ్యే కాస్ట్ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు మీరు సత్యనారాయణ గారి గురించి చెప్పినప్పుడు ఒక అసిస్టెంట్ ఉండే, ఆ అబ్బాయిది ఒక చైర్ది ఫోటో వచ్చింది, ఆ చైర్ ఒకటే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అట్లా దాంట్లో కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ బర్డెన్ పేరెంట్స్ మీద ఎక్స్ట్రీమ్ ఉంటుంది, స్పెషలీ డెవలప్మెంటల్ డిజార్డర్. ఒక్క థెరపీకి మినిమం 500 ఒక గంటకు ఛార్జ్ చేస్తారు. ఆ థెరపీ వల్ల కంపల్సరీగా రోజుకు ఒక్క గంటనన్నా చెప్పాల్సి వస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది తట్టుకోగలుగుతారు అసలు యాక్చువల్లీ. దానికి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా మనం చూసుకున్నప్పటికీ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కోపప్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా వాళ్ళని స్కూల్కి పంపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు 70-80 మందిలో ఒకరికి కంపల్సరీగా ఇలాంటి డిసార్డర్ అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు, స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్గా వాళ్ళు ఉంటున్నారు అనుకున్నప్పుడు నెంబర్ అనేది తక్కువ ఉండదు. దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు చాలానే కనిపిస్తుంది. వాళ్ళ కోసం కావాల్సినటువంటి స్కూల్స్ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సెక్షువల్లీ అబ్యూజ్డ్ అనేది కూడా కనిపిస్తుంది మనకి. మామూలు అందరి మీద, ఏ చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్ అనేది కనిపించట్లేదు అక్కడ. అలాంటి సమస్య అనేది ఇప్పుడు ఇలాంటి కిడ్స్ మీద కూడా కనిపిస్తుంది అంటారా? అమ్మో, ఈ కిడ్స్లో చాలా ఎక్కువ ఉంటుందండి. సెక్షువల్ అబ్యూజ్ డిజేబుల్డ్ చిల్డ్రన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మామూలు పిల్లలకే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ మీద అవగాహన ఉండదు.
అట్లాంటిది. అండ్ ఒకవేళ వాళ్ళకి అట్లాంటి మన ఎక్స్పీరియన్స్ జరిగినా కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మామూలు పిల్లలు వాళ్ళే చెప్పలేకపోతారు. ఇట్లాంటి పిల్లలకు అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు. అండ్ ఇట్లాంటి పిల్లలని చాలా ఈజీ టార్గెట్స్, ఎందుకంటే ఎవరికి తెలియదు చేస్తే, బేసిక్గా ఎవరికి తెలియదు కాబట్టి ఈ పిల్లలని అబ్యూస్ చేసే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ పిల్లల్ని ఎక్కడ పంపించినా, ఎవరితో పంపించినా ఫస్ట్ అసలు మనకి నమ్మకం కుదిరే వరకు మన అయ్యి ఎప్పుడైనా వాళ్ళ మీద ఉండాలి. తర్వాత కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్గా అన్ని సందర్భాలలో నేను మా బాబుతో ఉండలేను. నేను ఉండలేనప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంది? మా ఇంట్లో అన్ని కెమెరాస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఆఫీస్కి వస్తే వాడిని వదిలేసి వస్తాం, పనులు ఉంటారు కాబట్టి కంపల్సరీ కెమెరాస్ ఉంటాయి. మధ్య మధ్యలో చెక్, ఎంత పాత వాళ్ళైనా చెక్ చేస్తుంటాం. సో కంపల్సరీగా విజిలెన్స్ ఉండాలి. ఆ విజిలెన్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నార్మల్ కిడ్స్కి అయితే ఇది నీకైతే చెప్పు నాన్న అంటే అర్థం చేసుకొని చెప్పే స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను పోయి నా కొడుకు ఇది అయితే చెప్పు నాన్న అంటే వాడికి అర్థం కాదు. సో అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఏమీ బాధ్యత, మంచి చెప్పాలా చెడు అనేది చెప్పాలా కూడా మనకు అర్థం కాదు. చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. చెప్పితే ఎట్లా తెలుస్తుంది? మాక్సిమం కొన్ని చెప్పగలుగుతాం, ఒక లిమిట్ వరకు అర్థమవుతుందేమో. కొంతమందికి అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇట్లాంటి డెవలప్మెంటల్ డిసార్డర్ ఉన్న పిల్లలకి కంప్లీట్ స్పీచ్ యాబ్సెన్స్ ఉంటుంది, అసలు మాట్లాడలేరు వాళ్ళు. అట్లాంటి పిల్లలు ఎట్లా చెప్తారు? అట్లాంటప్పుడు సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైతే ఎడ్యుకేషన్కి పోతారో ఆ స్కూల్స్లో పెట్టుకునే స్టాఫ్ వీళ్ళందరిది చాలా జాగ్రత్తగా మానిటరింగ్ కంపల్సరీగా ఉండాలి. అంటే 24/7 విజిలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళని ప్రిపేర్ మనం చేయలేనప్పుడు మనం మిగతావన్నీ ప్రిపేర్డ్గా ఉండాలి, మిగతా సాధనాలు వాడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి స్కూల్స్ కి సంబంధించి ఏం చేయొచ్చు అంటారు? స్కూల్స్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా, లేకుంటే ఎన్జిఓస్ చేయాల్సిన అవసరం ఉందంటారా? రోల్ ఎలా ఉండాలి? నా ప్రకారం అయితే ఇది ఒక హోలిస్టిక్ ఎఫర్ట్ అండి. గవర్నమెంట్ ఒక్కటే చేయాలన్నా కష్టము, ఎన్జిఓస్ ఒక్కటే చేయాలన్నా కష్టం, ప్రైవేట్ సెక్టర్ ఒక్కటే చేయాలన్నా కష్టం. నేనేమంటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి ప్రైవేట్ సెక్టర్ చేస్తుంది అనుకుందాం, నేను అఫోర్డ్ చేయగలుగుతున్నా, నేను పంపిస్తున్నా. కానీ నాలాగా అఫోర్డ్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఇంతకుముందు చెప్పిన కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది థెరపీస్వి వీటివి అని. వాళ్ళకి కంపల్సరీగా స్టేట్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇంకొక పెద్ద ఛాలెంజ్ డెవలప్మెంటల్ డిసార్డర్స్లో ఏంటంటే క్యాచ్ దెమ్ యంగ్. ఎంత యంగ్ ఏజ్లో మీరు థెరపీ స్టార్ట్ చేసి ఐడెంటిఫై చేస్తారో అంత ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. మనం ఎంత డిలే చేస్తామో అంత పెరుగుతుంది. అంటే ఇప్పుడు అంతే కదా, మొక్కై వంగంది మానే వంగదు అంటది కదా. అట్లాగే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు అనుకోండి, కొంచెమన్నా ఎఫెక్ట్, కనీసం వాళ్ళు పెద్దగా మనకి ఏం చేసి పెట్టకపోయినా వాళ్ళు ఇండిపెండెంట్గా బతికే స్థాయి వచ్చినా కూడా మనకు అది కొంచెం బర్డెన్ తగ్గినట్టే. ఆ వరి ఉండదు. ఇప్పుడు రేపొద్దున నేను ఎన్ని రోజులు ఉంటాను, నేను ఎప్పటికీ వాడితో ఉండను, దాని తర్వాత వాడి జీవితం ఏంటి అన్న బాధ కొంచెమన్నా తగ్గుతుంది ఒకవేళ మనం యంగ్గా చేయగలిగితే. సో అందుకనే ఇట్ షుడ్ బి అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. ఎన్జిఓస్ రోల్ ఉండాలి, గవర్నమెంట్ రోల్ ఉండాలి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రోల్ ఉండాలి. గవర్నమెంట్ రోల్ మెయిన్గా ఫెసిలిటేటర్ రోల్ ఉండాలి. అంటే ఖచ్చితంగా ఒక కరిక్యులం, దానికి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ రావడము, ఎడ్యుకేటర్స్ని తయారు చేయడము, వాళ్ళకి పీరియాడిక్గా ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేయడము, తక్కువ కాస్ట్లో ఆఫర్ చేయడం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా ఇందులో కూడా ఎక్స్పీరియన్స్ బేస్డ్ ట్రైనింగ్ ఉండాలి. ఉట్టి ట్రైనింగ్ బుక్స్ చదివితే రాదు. ఇది మీ పిల్లలని బుక్స్ చదివి మనం మీ పిల్లలని హ్యాండిల్ చేస్తామంటే అది ఇంపాసిబుల్. సో ఎక్స్పీరియన్స్ మీద ట్రైనింగ్, అది గవర్నమెంట్ రోల్ ఆఫ్ యాజ్ అ ఫెసిలిటేటర్. ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని సపోర్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. కార్పొరేట్ సపోర్ట్ చేయగలిగితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్జిఓస్ని ఫెసిలిటేట్ చేయడం. సో ఇట్ షుడ్ బి అ కంప్లీట్ ఎఫర్ట్. అయితే దీంట్లో రెండు ఉన్నాయండి. ఒకటేమో అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇట్లాంటివి వచ్చే ఆస్కారం కొంచెం తగ్గించవచ్చు, కొంచెంలో కొంచెం. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పిన మదర్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ కల్పిస్తే 10 కేసులు వచ్చే దగ్గర 8 కేసులు వస్తాయేమో, 1-2 తగ్గుతాయేమో. సో మనం ఇక్కడ 2 రకాల ప్రివెంటివ్ కేర్ ఉండాలి, క్యూరేటివ్ మెషర్స్ కూడా ఉండాలి. అంటే వచ్చిన తర్వాత ఎట్లా మిటిగేట్ చేస్తామన్న దాని మీద కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి, రాకుండా ఎట్లా జాగ్రత్త పడతాము అన్న దాని మీద కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు మీ అబ్బాయికి ఆటిజం ఉంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ప్రతి చోటికి వెళ్ళారు, ఏం చేయొచ్చు, ఎలా అడ్రస్ చేయాలి అనేది ఇన్ని తెలుసుకున్న తర్వాత మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా, ఇలా వాళ్ళకి కూడా ఆటిజం కిడ్ ఉంది, లేకపోతే స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్? చాలా మంది అడుగుతారు యాక్చువల్లీ. అంటే నేను నా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు
నాకు యూజువల్గా వాళ్ళు ఏమంటారు కొంతమంది అనేది ఏంటంటే మీరు అంత సింపుల్గా చెప్పేస్తారు ఆటిజం ఉంది కానీ అని. అలా లేదు కదా, కనిపించట్లేదు. మాకు మేము ఇంత ఫేస్ చేస్తున్నాము అంటే నేను వాళ్ళకి ఇప్పుడు మనల్ని ఒకరు చెట్టు కట్టేసి కొడుతున్నారు, నాకు నొప్పి అవుతుంది అంటే నొప్పి తగ్గదు కదా, అది ఇంకా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ సైకలాజికల్గా నువ్వు ఆ పెయిన్ని ఫీల్ అయితే ఇంకా అది ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు. అదే కొంచెం ఓర్చుకుంటే గ్రాడ్యువల్గా అది అలవాటు పడ్డమో ఏదో ఒకటి అవుతుంది. నా కేసులో కూడా నాకు అర్థమైంది ఏంటంటే నేను దాన్ని బర్డెన్ లాగా ట్రీట్ చేస్తే ఇంకా నాకు అది చాలా కష్టమవుతుంది, నేను ముందుకు వెళ్ళలేను. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, దాన్ని ఎంతవరకు తగ్గించుకోవచ్చు ఆ బర్డెన్ని అన్నది అర్థం చేసుకోవాలి. మీరు నమ్మరు ఎంతవరకు అంటే మా బాబుని తీసుకొచ్చే డ్రైవర్ థెరపిస్ట్తో మాట్లాడాలి. తప్పదు అది, ఎందుకంటే డ్రైవర్కి హ్యాండిల్ చేయడం తెలియాలి. వాడిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే డ్రైవర్ని కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, కోపం వస్తే కొడతాడు. సో డ్రైవర్ని మాట్లాడాల్సి వస్తుంది. ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇట్లా చేయాలి బాబుతో, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. వాళ్ళని ఫ్రీక్వెంట్ గా మార్చొద్దు, కంటిన్యూటీ ఉండాలా, మార్చొద్దు. మార్చినా కూడా మనం చూసుకోవాలి. అండ్ మీరు నమ్మరు, బుల్లింగ్ అంటున్నాం కదా, పని వాళ్ళు కూడా పిల్లలతోని చాలా మంది స్పెషల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు మన ముందు ఒకలాగా బిహేవ్ చేస్తారు, మన వెనుక ఒకలాగా బిహేవ్ చేస్తారు ఈ స్పెషల్ కిడ్స్తో. ఇట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో మనము జాగ్రత్త పడాల్సి వస్తుంది. మనం ఆ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్, మనం విజిలెంట్గా ఉండడం, అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. దాంతోపాటు చైల్డ్కున్న డిజబిలిటీ లెవెల్ని చూసి వాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు ఇండిపెండెంట్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో మా బాబుతో చిన్న పనులు అన్నీ చేపిస్తాం. వాడు వెళ్ళే స్కూల్లో కూడా వెజిటేబుల్ కట్టింగ్ అంటే వాళ్ళ లెవెల్ని బట్టి పిల్లలకి వెజిటేబుల్ కట్టింగ్, బేసిక్ కుకింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. నేను అది చెయ్యాలి అని అంట. కనీసం వాళ్ళు తినేంత స్థాయి, వాళ్ళు చూసుకునేంత ఉంటే డిపెండెన్స్, బయట వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గడం చాలా ఇంపార్టెంట్. డిపెండెన్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఈ భయం ఉండదు, అమ్మో ఏం చేసేస్తారు అన్న భయం ఉండదు. కొంతమంది కిడ్స్ కేసులో అయితే అది కూడా పాసిబుల్ ఉండదు, ఇంకా వాళ్ళు చేసుకోలేరు. అట్లాంటప్పుడు మనము యాజ్ పేరెంట్స్ జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది ఏ లెవెల్లోనూ ఉండడానికి వీల్లేదు. స్కూల్స్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, మీరన్నట్టుగా పని వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి లేకుండా. అండ్ ఇప్పుడు మనం ఎక్కడైనా చూసుకున్నట్టయితే మన దగ్గర అయితే ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు అనే డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది, బుల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు మనసు మీదకి తీసుకుంటారు, లేకపోతే అగ్రెసివ్గా మారిపోతారు, లేకపోతే డౌన్ అయిపోతారు, సైకలాజికల్గా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా మూడ్ స్వింగ్స్ అనేవి కూడా కనిపిస్తుంటాయి. వాటన్నిటిని ట్యాకిల్ చేయడానికి చాలా ఓపిక అనేది అందరికీ ఉండాలి. మామూలుగా అయితే ఇంట్లో చూస్తే మదర్కి ఎక్కువ ఓపిక ఉండాలి అంటారు కదా. సో బ్లేమ్ గేమ్ ఎంత ఉంటుందో ఓపిక కూడా మదర్కి అంతే ఎక్కువ ఉండాలి అంటారు కదా. సో మిమ్మల్ని మీరు ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు ప్రతిసారి? అంటే నాకు ఫస్ట్ నేను చెప్పుకుంది ఏంటంటే నేను రెస్పాన్సిబుల్ కాదు ఈ సిచ్యువేషన్కి అన్నది నన్ను నేను కన్విన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ గిల్ట్ తీసుకున్నాం అనుకోండి, కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు తప్పు చేసిన బాధలో కోపం ఎక్కువ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నాకే ఎందుకు జరుగుతుంది అన్న డిప్రెషన్ వస్తుంది. ఇవన్నీ జరగొద్దు అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నేను దీనికి కారణం కాదు అన్నది నన్ను నేను కన్విన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ఫస్ట్ అదే చేసినండి. నేను చాలా క్లియర్గా ఓకే ఇది అయ్యింది నా లైఫ్లో, జరిగేది లేకుండా ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, నేనైతే కారణం కాదు. సో చాలా ఇంపార్టెంట్ నేను కారణం కాదు అని నమ్మడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఏమైపోతుందంటే చాలామంది మదర్స్కి అన్ఫార్చునేట్గా మన సొసైటీలో విమెన్కి ఎట్లా అంటే మదర్ అయిపోతే తనకంటూ ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక రోల్, తనకంటూ ఏమీ ఉండొద్దు అనమాట. యు ఆర్ అ మదర్, నీ లైఫ్ మదరే, నువ్వు ఎండ్ కూడా మదరే అంటారు. నేను దానికి కొంచెం డిఫరెంట్గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే అవును నేను మదర్, నా కిడ్ నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్, కానీ అదే ప్రపంచంలాగా బతికితే ఆ స్ట్రెస్ నేను హ్యాండిల్ చేయడంలో నేనేమన్నా అయిపోతే వాడికే ఎఫెక్ట్ అవుతుంది. సో నాకంటూ ఒక బ్రీదర్ ఉండాలి, నాకు నచ్చిన పని చేసుకునే టైంని నేను తీసుకోవాలి, ఒక స్పేస్ తీసుకోవాలి. నేను ఆ ప్రైవేట్ స్పేస్ నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని నేను కెరియర్ మీద ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను ఎట్లా చేసుకున్నానంటే నా కెరియర్ని మేనేజ్ చేసుకుంటూ వాడికి నేను ఏం చేయగలుగుతా, వాడికి నేను ఎట్లా టైం ఇవ్వగలుగుతా, ఆర్గనైజ్ చేసుకోవడం అండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్గనైజింగ్ యువర్ సెల్ఫ్. సో ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాను. చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున్న నాకు 1/2 hour లేట్ అయింది క్లాస్కి. వాడు పొద్దున్న ఏదో దొరకలేదు, దాని మీద యుద్ధం చేసిండు ఇంట్లో. సో అట్లాంటివి వస్తాయి. వచ్చినప్పుడు కూడా ఎందుకు ఇట్లా అవుతుందని వాడిని తిట్టినా కొట్టినా లాభం లేదు, నాకే ఎందుకు అవుతుందని నేను బాధపడ్డా లాభం లేదు. నేనైతే ఓపెన్గా చెప్తా. వాళ్ళు క్లాస్కి వెళ్ళినాక పిల్లలకు చెప్పిన సారీ ఈరోజు ఈ రీజన్ వల్ల లేట్ అయింది అని చెప్పి కంటిన్యూ చేస్తే అది ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఎదురు మనిషికి కూడా. ఓకే అంటే అంత ఇన్సెన్సిటివ్ ఉండరండి. మనం ట్రై చేయండి, ఎదురు మనిషిని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మనము యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాకైతే నేను అదే చెప్పుకుంటాను, నన్ను ఎవ్వరు ఏమన్నా కూడా నేను రెస్పాన్సిబుల్ కాదు, కానీ వాడి నా రెస్పాన్సిబిలిటీ. వాడికి నేను ఏ రకంగా మంచి లైఫ్ ఇవ్వగలుగుతానన్నది నేను ఆలోచించుకోవాలి.
తల్లే యాక్సెప్ట్ చేయనప్పుడు, తండ్రి యాక్సెప్ట్ చేయనప్పుడు సమాజం యాక్సెప్ట్ చేయదు. సో మనం యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం దాని గురించి ఓపెన్ ఉండాలి. ఎవరికి ఎందుకు భయపడాలి? ఎవరేమొచ్చి మనకు చెయ్యరు. రేపొద్దున వాడితో మంచి అయినా చెడైనా నేను పడాల్సిందే, నా ఇమీడియట్ ఫ్యామిలీ పడాల్సిందే. సో అట్లాంటప్పుడు నేను ఒకరికి భయపడి నా చైల్డ్ మీదకి ఎందుకు ప్రెషర్ తీసుకురావాలి? నేను ఎందుకు వాడి మీద ప్రెషర్ పెట్టాలి? అవసరం లేదు. సో ఈ ఆలోచన, ఈ విధానం తల్లి లోపల ఉండాలి. ఇప్పుడు మనకి సొసైటీ సపోర్ట్ చేయాలి, బాగుంటుంది సపోర్ట్ చేస్తే. సపోర్ట్ చేయని పక్షంలో నన్ను నేను ఎట్లా యాజ్ అ మదర్ నన్ను నేను ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదే పద్ధతి అని నేనైతే నా నమ్మకం. ఆల్రెడీ ఉమెన్కి ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, సొసైటీలో కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఉంటాయి. ఇఫ్ వాళ్ళకి ఒక స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్ ఉన్నది అంటే బ్లేమ్ గేమ్లు ఇవన్నీ ఉన్నప్పుడు సైకలాజికల్గా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కూడా ఒక టఫ్ టాస్క్. ఛాలెంజెస్ ఉంటాయి, డే టు డే ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డైవర్స్ చేసేవాళ్ళు ఉంటారు, అన్నింటినీ కాదని నీ వల్లే అయింది అనేవాళ్ళు ఉంటారు. వీటన్నిటితో కూడా చాలా వరకు పిల్లల్ని వదిలించుకునే వాళ్ళు ఉన్నారు, సూసైడ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో పిల్లల కండిషన్ ఏంటి అని ఆలోచించే పరిస్థితి కూడా మదర్స్కి ఉండదు కదా. అలాంటి అప్పుడు మదర్స్ పక్షాన ఉండేవాళ్ళు ఎవరుండాలి, ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మదర్స్ వైపు నుంచి ఆలోచిస్తే, ఇంతసేపు మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం, మదర్ కోసం, మదర్ సైకాలజీ లేకుంటే మదర్ మెంటాలిటీ గురించి, మదర్ పర్సనాలిటీ గురించి కూడా ప్రాపర్గా ఒక స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ మనం ఉండాలండి. ప్రతి మదర్కి తనకు తాను ఉండాలి. తర్వాత అంతే సపోర్ట్ అంటే ఎమోషనల్ సపోర్ట్. బేబీ విషయంలో అయితే హస్బెండ్ మీదనే ఉంటుంది, చాలా ఓనర్స్ ఉంటుంది. నేను కొంతమంది ఎట్లాంటి వాళ్ళని చూసానంటే హస్బెండ్స్ చాలా సపోర్టివ్ ఉండి అన్నీ చూసుకొని దగ్గరుండి, ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా మా కజిన్ కేసు, అక్కకి క్యాన్సర్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, ఆడపిల్ల, స్పెషల్ కిడ్ ఆడపిల్ల, ఇంకా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ ఫాదర్ తీసుకొని చేసిండు. సో ఆ సపోర్ట్ ఇప్పుడు తనకి లాస్ట్ మూమెంట్ కూడా ఓకే నేను లేకపోయినా తను చూసుకుంటాడన్న ఒక నమ్మకం. హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ తర్వాత నన్ను అడిగితే అయితే పేరెంట్స్ సపోర్ట్ ఇంపార్టెంట్. ఇన్లాస్ నుండి రావచ్చు రాకపోవచ్చు, కానీ మదర్ వాళ్ళ పేరెంట్స్ బ్యాక్ సపోర్ట్ ఇంపార్టెంట్. నాకేమనిపిస్తుంది అంటే సపోర్ట్ అంటే ఉండి ఫిజికల్గా చేయడం కాదు, ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, మారల్ సపోర్ట్ ఇవ్వాలి, ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. మనకి ఏమైపోతుంది అంటే మన ఫ్యామిలీలో ఇప్పుడు మా బాబు పుట్టినప్పుడు కూడా నన్ను 100 మంది అన్నారు, అయ్యో నీకే ఎట్లా అయింది, అయ్యో అయిపోయింది, ఏమైంది, అట్లా మాట్లాడద్దు. ఎప్పుడు అట్లా మాట్లాడితే ఏమవుతుంది అంటే మనం డిమారలైజ్ అవుతాం. మనకి ఏదో పెద్ద సమస్య వచ్చేసింది, ఇంకా అయిపోయింది మన లైఫ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా అనొద్దు ఎప్పుడు. అవును అయ్యింది, ఇప్పుడు ఏం చేయగలుగుతాము, ఉన్నదాన్ని ఎట్లనైనా ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఆ మారల్ సపోర్ట్ ఇస్తే మదర్స్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతారు. ఎస్ దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దీపికా రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ బాధ్యత కేవలం తల్లిది మాత్రమే కాదు, అన్ని వ్యవస్థల నుంచి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవసరం ఉంది. ఎలాంటి వివక్ష లేని సమసమాజ నిర్మాణం కావలసినటువంటి అవసరం ఉంది. అదే అందరు తల్లుల డిమాండ్ కూడా. అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.